మీద తెలుస్తుంది. కాచారం ఫామ్ హౌస్ శంషాబాద్ లో ఈ ఫామ్ హౌస్ మాత్రము సులోచన ఫామ్ హౌస్ గా పిలుస్తుంటారు. ప్రొఫెసర్ బాలరెడ్డి అని కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇన్ఫర్మేషన్ మాత్రం A40 ఈ కేసులో దాదాపు అనేక మంది ఉన్నప్పటికీ అక్యూజ్ 40 వరుణ్ ఇచ్చిన సమాచారం వరకు వెళ్ళడం జరిగింది. అదే కాకుండా వరుణ్ చాణక్య ఎవరైతే ఉన్నారో అక్కడ డబ్బులు పెట్టాడు. ఇన్ఫార్మర్ మాత్రం A1 కసిరెడ్డి ఇచ్చిన సమాచారం అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. సిట్ అధికారులు కూడా అనేక చోట్ల దాడులు చేస్తున్నారు. మొత్తం మీద ఏపీ కేసుకి సంబంధించిన నిందితులందరూ కూడా ఎక్కడెక్కడ డబ్బులు దాచారు. ఇప్పటికే 5 డెన్లు కూడా 7 డెన్లు దాదాపు 7 డెన్స్ లో కూడా డబ్బులు ఎక్కడెక్కడ చేతులు మారాయి, ఎక్కడెక్కడ లిక్కర్ కి సంబంధించిన డీలర్స్ తోని వీళ్ళు ఏదైతే కాన్వర్సేషన్ చేసుకున్నారు, డీల్స్ చేసుకున్నారు. ఆ డెన్లంతా కూడా ఇప్పటికే దాంట్లో రిమాండ్ కాపీస్ లో కానీ లేకపోతే షేర్ కాపీలో ఇదంతా కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఒక పెద్ద బ్రేక్ త్రూ అని చెప్పాలి. ఈ కేసులో కీలక పరిణామంగా చెప్పాలి. ఇప్పటి వరకు అరెస్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. కీలకమైన నాయకులను అరెస్ట్ చేస్తున్నారని, పెద్ద ఎత్తున సిట్ సోదాలు చేస్తుందని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ వాటన్నిటికంటే కూడా ఖచ్చితంగా సిట్కి కావాల్సినటువంటి ఒక కీలక బ్రేక్ త్రూ ఇప్పుడు దొరికింది. డబ్బు పట్టుబడ్డం అనేదే ఈ కేసులో అతిపెద్ద బ్రేక్ త్రూగా మనం చూడాలి. ఎందుకంటే విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాల్లో ప్రూవ్ చేయలేకపోతే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా కేసు నిజంగా నిలబడాలి అంటే ఆధారాలు ఉండాలి. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళందరి మీద అనుమానాలు ఉన్నాయే తప్పితే, అరకొర ఆధారాలు ఉన్నాయే తప్పితే పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి ఆధారం చూపించబడాలి. అప్పుడే కేసు ముందుకెళ్తుంది. ఇంకా పైన ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి బ్రేక్ త్రూ దొరకలేదు. కానీ ఇప్పుడు దొరికింది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫామ్ హౌస్లో మొత్తం 10 చోట్లకు పైగా సోదాలు చేస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో కూడా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం 11 కోట్లు బయటపడినట్లుగా మనకు తెలుస్తోంది ఈ సులోచన ఫామ్ హౌస్లో. ఈ నేపథ్యంలో ఈ కేసు మరి ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ కేసులో ఎటువైపు మలుపు తిరగబోతోంది అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. ఇంకా ఎంత డబ్బులు బయటపడాల్సి ఉంది అనేదే 3000 కోట్లకు పైగా దీంట్లో స్కామ్ జరిగిందని చెప్తున్న తరుణంలో మరి ఇంకా ఎంత డబ్బు మిగిలింది. సినిమా ఇండస్ట్రీలో కొంత ఇన్వెస్ట్ చేశారని, షెల్ కంపెనీల ద్వారా కొంత వైట్గా మార్చారని, మరోవైపు ఎలక్షన్స్లో కొంత డబ్బు యూజ్ చేశారని, ఇలా రకరకాలుగా కొంత రియల్ ఎస్టేట్లో పెట్టారని, ఇన్ని రకరకాలుగా కొంత డబ్బుని మూవ్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంత డబ్బు నోట్ల రూపంలోనే ఉంది, దాచారు అంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు తేలుతోంది. 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. చిన్న విషయం కాదు ఇది. ఖచ్చితంగా సిట్కు మరింత బలాన్ని ఇస్తుంది, విచారణకు మరింత బలాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు దీనికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా దీన్ని చూపించి మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది అనే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అతి త్వరలో ఈ కేసులో పెద్ద స్థలాలు కూడా లోపలికి వెళ్ళబోతున్నాయా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్నకు మరింత బలం చేకూరుతుంది ఖచ్చితంగా ఇప్పుడు. సో మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ కేసులో ఏం జరగబోతోంది? 11 కోట్లు దొరికాయి, ఇంకా ఎంత దొరికే అవకాశం ఉంది? ఇంకా ముందు ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. రైట్, మొత్తం 11 బాక్సుల్లో మనం క్యాష్ చూస్తున్నాం, నోట్ల కట్టలు చూస్తున్నాం. 12వ బాక్స్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ బాక్సులో డాక్యుమెంట్స్ను సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సిట్ ఒక సంచలనాన్ని బయటపెట్టింది. ఒక సంచలన బ్రేక్ త్రూ దొరికిందనే చెప్పాలి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. సులోచన ఫామ్ హౌస్ లో ఏకంగా 11 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. A40గా ఉన్నటువంటి వరుణ్ ఇచ్చిన సమాచారంతో దాడులు చేసింది సిట్. 12 పెట్టెల్లో దాచిన 11 కోట్లు సీజ్ చేసింది సిట్. A1 రాజ్ కసిరెడ్డి ఆదేశాలతోనే డబ్బు దాచినట్లుగా A40 వరుణ్, A12 చాణక్య అంగీకారం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. 2024 జూన్లో
నగదును ఫామ్ హౌస్కు తరలించినట్లుగా గుర్తించారు. ముఖ్యంగా ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లుగా గుర్తించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూపిస్తోంది. 11 కోట్ల రూపాయలను సిట్ పట్టుకుంది. లిక్కర్ స్కామ్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది సిట్. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది, మరొక 8 మందిని నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో చాలా దూకుడుగా విచారణ చేస్తున్న సిట్ మొన్న భారతీ సిమెంట్స్ ఆఫీసుల్లో కూడా విచారణ చేయడాన్ని మనం చూసాం. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చాలా మంది సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఈ సోదాలు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే వరుసగా ఈ సోదాలు చేస్తూనే ఉన్నారు. సిట్ చేసినటువంటి ఈ సోదాల్లో 11 కోట్ల రూపాయలు దొరికినట్లుగా తెలుస్తుంది. భారీగా డబ్బు కట్టలు బయటపడ్డాయి. మనం చూడొచ్చు విజువల్స్లో, మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ చూపిస్తుంది. కాటన్ బాక్సుల్లో దాచి ఉన్నటువంటి డబ్బులు, కట్టలుగా దాచినటువంటి డబ్బులు ఎన్ని బాక్సులు మనం చూస్తున్నాం. మొత్తం మనకు అక్కడ 11 బాక్సులు కనిపిస్తున్నాయి. 11 బాక్సుల్లో భారీగా దాచినటువంటి నోట్ల కట్టలు మనకు కనిపిస్తున్నాయి. 11 కోట్ల రూపాయలు పూర్తిగా క్యాష్ రూపంలో కట్టలుగా అక్కడ ఉండడాన్ని మనం చూడొచ్చు. 12 టోటల్గా 12 బాక్సులు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి క్లోజ్ చేసి ఉంది. వీ కెన్ సీ ఓవరాల్గా 12 నోట్ల కట్టలు ఉన్నటువంటి బాక్సులు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. సిట్ ఇప్పటికే వీటన్నిటినీ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారంతో చాలా రోజుల నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే A40 వరుణ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. మనం చూడొచ్చు. మొత్తం 11 బాక్సులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. నోట్ల కట్టలతో నిండినటువంటి బాక్సులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 11 బాక్సుల్లో మొత్తం 11 కోట్లు, అంటే ఒక్కొక్క బాక్స్కి ₹1,00,00,000 చొప్పున వాళ్ళు పెట్టినట్లుగా మనకు క్లియర్గా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో ఇది చాలా కీలక పరిణామంగా మనం చూడాలి. ఇన్ని రోజుల నుంచి కీలకంగా తెర మీదకు వస్తున్నటువంటి ప్రశ్న, ఆ డబ్బులన్నీ ఏమయ్యాయని. భారీగా సుమారుగా 3,500 కోట్ల వరకు స్కామ్ జరిగిందంటూ చెప్తున్న తరుణంలో, ఇంకా అంతకు మించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ చెప్తున్న తరుణంలో మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రాజ్ కాశిరెడ్డి కొంత సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేశారని, సినిమాలు తీయడానికి ఉపయోగించారని, మరికొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి విదేశాల్లో వాటి ద్వారా కొంత డబ్బుని వైట్గా మార్చారని, బ్లాక్ మనీని వైట్గా మార్చారంటూ సమాచారం అందింది. ఇంకా చాలా డబ్బులు నోట్ల కట్టల రూపంలో చుట్టి గతంలో ఎన్నికల సమయంలో కొంత ఉపయోగించారంటూ కూడా తెలిసింది. ఇంకా చాలా డబ్బు దాచిపెట్టారు అంటూ సమాచారం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ దాచారు అనే దానికి సంబంధించి సిట్ చాలా కీలకంగా విచారణ చేస్తోంది. మరోవైపు చాలామంది వైసీపీ నాయకులు ప్రశ్నించిన తీరు కూడా అదే. మేము దాస్తే వెతుక్కోండి, బయట పెట్టండి, ఎక్కడున్నాయో చెప్పండి అంటూ వాళ్ళు అడుగుతూ వచ్చారు. ఇప్పుడు సిట్ చేసినటువంటి ఈ దాడుల్లో, ఈ సోదాల్లో మొత్తం 11 కోట్లు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారంలో ఏపీ సిట్ సోదాల్లో ఇవి బయటపడ్డాయి. సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. A1 రాజ్ కాశిరెడ్డి ఆదేశాలతోనే ఈ డబ్బు దాచామంటూ A40 వరుణ్, A12గా ఉన్నటువంటి చాణక్య దీనికి సంబంధించి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఈ ఫామ్ హౌస్ ఉన్నట్లుగా కూడా సమాచారం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియా అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, మొత్తం 11 బాక్సుల్లో ఈ 11 కోట్లు గుర్తించినట్లుగా తెలుస్తుంది. 11 బాక్సులు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ చేసినటువంటి రైట్కి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రొఫెసర్ తగల బాలరెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకి? ఆయన పేరు మీదే ఫామ్ హౌస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా? హైదరాబాద్